మహాత్మా గాంధీ జయంతి వేడుకలు విశాఖ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కేవీఎస్ ఎన్ రాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత వస్త్రామాలను సందర్శించిన నేతలు పలు వస్తువులను కొనుగోలు చేశారు. అలాగే రాట్నంవాడికి నేత నేశారు. అనంతరం ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ దేశమంతా గాంధీ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగిపోతుందన్నారు. పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ చేనేత కార్మికులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని సూచించారు. చేనేత వస్తువులను కొని వినియోగించడం ద్వారా భారతీయ సాంప్రదాయాలను కాపాడుకోవచ్చని బీజేపీ శ్రేణులకు సూచించారు. కళాకారులు తయారు చేసిన ఏదైనా వస్తువుని కొని ఆయనకి నివాళులు అర్పించాలని చెప్పి ఈ యొక్క సంత పెట్టుకోవడం జరుగుతుంది. ఈ సంత యొక్క ఉద్దేశం స్టాల్స్ ప్రదర్శన కాదు, మనందరం తప్పనిసరిగా కొనటం, నలుగురి చేత కొనిపించడం. ఆ యొక్క లక్ష్యంతోనే హరిబాబు గారి నేతృత్వంలో ప్రారంభమైంది. చిన్నగా ఒక స్టాల్తో ప్రారంభమైంది. ఆ విధంగా పెద్ద ఎత్తున విశాఖ జిల్లా మొత్తం పక్క జిల్లాల్లో మన ఉత్తరాంధ్ర సంబంధించిన అన్ని చేనేత కార్మికుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళకి సత్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనందరం కూడా ఆ విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇవాళ సీఎం రమేష్ గారు రావటం మనందరి అదృష్టం. ఆయన కూడా ఒక పారిశ్రామికవేత్త, అలాగే రాజకీయ నాయకుడు, ఆ విధంగా అనేక మంది పారిశ్రామికవేత్తలుగా తయారు చేసిన వ్యక్తి కనుక సీఎం రమేష్ గారు రావటం ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ జయంతి ఆ సందర్భంగా సేవా పక్షోత్సవాలను పురస్కరించుకొని విశాఖ బీజేపీ కార్యాలయంలో మన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాధవ్ గారు ఏర్పాటు చేసిన ఈ సభకు గాంధీ జయంతి రోజు రావడం నిజంగా చాలా ఆనందం. అలాగే ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఏదైతే ఆయన ముఖ్యంగా ఆయన ఆశ్రమంలో చూస్తే కానీ ముందు నుంచి కూడా చూస్తే ఈ చేనేత అంటే వాళ్ళ ఆశ్రమంలోనే అప్పుడు ఏదైతే చేసిన ఆ రాట్నం కానీ అవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఎవరు వస్తే కూడా అక్కడికి వెళ్ళి ఈరోజు సందర్శించి అక్కడ నూలు పట్టడం కూడా మనం చూస్తున్నాం. అలాంటి ఆయన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే ఈ ఎగ్జిబిషను ఒక సంతలాగా పెట్టి చేయడం నిజంగా గొప్ప కార్యక్రమం. ఎప్పుడైతే 2014లో హరిబాబు గారు ఇది స్టార్ట్ చేసినాక దాన్ని కంటిన్యూ చేస్తున్న మాధవ్ గారికి ధన్యవాదాలు.